నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి పెద్ద ఎత్తున పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావాహులు కొద్ది నెలలుగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పనిలో పనిగా తమకు మద్దతు ప్రకటించాలని పలువురిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పోటాపోటీ పరిస్థితిని నివారించి త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యూహకర్త సునీల్ కనుగోలును రంగంలో దింపినట్టుగా కొంత సమాచారం అందుతోంది. సో ఇప్పుడు ఖచ్చితంగా గతంలో చేసినటువంటి తప్పును ఈసారి చేయకుండా కాంగ్రెస్ పార్టీ కొంత మేల్కొంది. గతంలో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కొంత అభ్యర్థిని చివరి నిమిషంలో, ఆఖరి నిమిషంలో ప్రకటిస్తూ ఉంటుంది. ఆ సాంప్రదాయానికి చెక్ పెట్టే దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ముందుగానే కొంత అభ్యర్థికి చెప్తే కొంత గ్రౌండ్ వర్క్ చేసుకునేందుకు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకని ఇప్పుడు సునీల్ కనుగోలుకు, ఆ సర్వే బృందానికి ఈ కొత్త టాస్క్ను అప్పచెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సునీల్ కనుగోలు బృందం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పర్యటించి ఆశావాహులుగా ఉన్న వారిపైన పట్టభద్రుల్లో అభిప్రాయ సేకరణ చేయబోతున్నట్లు చెప్తున్నారు. ఈ బృందం 4 ఆశావాహులను కూడా పరిగణలో తీసుకొని సర్వే నిర్వహించి అందులో 2 పేర్లను అధిష్టానానికి సిఫారసు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేతగా ఉన్నటువంటి డాక్టర్ వి నరేందర్ రెడ్డి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ గౌడ్, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నర్సారెడ్డి, అట్లాగే రాజన్న సిరిసిల్లకు చెందినటువంటి కేకే మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారని సమాచారం అయితే అందుతోంది. వీరిలో మెజారిటీ పట్టభద్రులు నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వీరిద్దరే ఓటర్ల నమోదులో కూడా కీలకంగా వ్యవహరించి పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు చేయించినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు గడువు మూసేసరికి 3,58,419 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి దరఖాస్తులు 76,724 ఉన్నాయి. అట్లాగే మొత్తం దరఖాస్తులో 1,63,024 మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వారే ఉన్నారు. ఈ జిల్లాకు చెందినటువంటి వారిని అభ్యర్థిగా నిలిపితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుందంటూ కూడా సునీల్ కనుగోలు బృందం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి సూచించినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వారే కావడం కూడా కొంత చెప్పుకోదగ్గ పరిణామం. సో సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ అభ్యర్థి ఎంపిక విషయంలో పొరపాటు జరగకుండా చూసేందుకే సర్వే నిర్వహించారని కూడా సమాచారం. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేసినటువంటి మైనేని రోహిత్ ఈసారి అనూహ్యంగా ఈ ఎన్నికల్లో తాను తప్పుకుంటున్నట్టుగా ఆయనే స్వయంగా ప్రకటించడం కొంత కరీంనగర్ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఏం జరుగుతోంది కరీంనగర్ పాలిటిక్స్లో, ఎందుకు ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు అనేది కూడా కొంత అధిష్టానం ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి మైనేని రోహిత్కి సంబంధించినటువంటి కుటుంబం తీసుకుంటే కుటుంబానికి కూడా ఒక లెగసీ ఉంది. వాళ్ళ తాత మైనేని సత్యనారాయణ, అంటే ఎం సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో చాలా సీనియర్ నాయకులు. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఇట్లాంటి ప్రకటన, అంటే పట్టభద్రులు, అంటే ఆయన కూడా ఒక విద్యావేత్తగా ఉన్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కూడా కొంత మేనేజ్మెంట్ మెంబర్గా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికపై ఆయన ఎందుకు ఈ తరహా ప్రకటనలు చేశారనేది మాత్రం కొంత సస్పెన్స్గా మారుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కొంత పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి రఘునందన్ రావు కూడా పోటీలో ఉండటం ఖాయమని, దాదాపుగా వారి పేర్లు ఖరారైనట్లే అని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఆయా పార్టీలు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, కానీ ఆశావాహులు కూడా ఆ పార్టీలు ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఈసారి ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వివరించాలని కూడా నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కావడంతో విద్యావంతులు రంగంలో దింపాలని అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో పట్టభద్రులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలకం కానున్నటువంటి నేపథ్యంలో ఆయా వర్గాల్లో ఎవరిపై మొగ్గు ఉన్నదనే విషయంపైన కూడా సర్వే చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఉద్యోగ నియామకాల అంశం కూడా ప్రధానంగా తెరపైకి వస్తుంది. దీంతో పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా వాటికి పరిష్కార మార్గాలను ఏమున్నాయి, పట్టభద్రులు ఆయా విషయాల్లో ఏమనుకుంటున్నారు, మరి కాంగ్రెస్ అభ్యర్థులుగా తెర మీదకి వచ్చినటువంటి వారు ఈ అంశాలపై కొద్ది నెలలుగా నియోజకవర్గ పరిధిలో ఏమేమి మాట్లాడుతున్నారు, వారి మాటలకు పట్టభద్రుల్లో ఎంతవరకు సానుకూలత ఉన్నది అన్న అంశాలని సునీల్ కనుగోలు బృందం పరిశీలించిందని కూడా తెలుస్తుంది. వీటన్నింటినీ పరిగణలో తీసుకొని మెజారిటీ పట్టభద్రుల అభిప్రాయాల మేరకు నరేందర్ రెడ్డి లేదంటే కనుక హరికృష్ణ పేర్లను సిఫార్సు చేసినట్టుగా స్పష్టంగా సమాచారం అందుతుంది. ఈ ఇద్దరిలో అధిష్టానం ఒకరిని అభ్యర్థిగా ఇవాళ కరీంనగర్, దానికి సంబంధించినటువంటి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో మరి పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, మరి ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే బీఆర్ఎస్, బీజేపీ కూడా ఖచ్చితంగా గెలవాలని లక్ష్యం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్కి గెలుపు అవకాశాలు ఎంత మేర ఉన్నాయి, మేము కామెంట్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.